హైదరాబాద్లో ఈదురుగాలులు వడగళ్ల వానలు పడుతున్నాయి. నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పంచగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, బోరబండ, సనత్ నగర్, కుకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫిలిం నగర్, కోకాపేట్, మణికొండ, లక్డీ కపూల్, రాజేంద్ర నగర్, మెహదీపట్నంలో భారీగా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రకృతి విలీనం చేస్తుందన్న రైతులు గాలితో కూడిన వర్షం పడుతుంది. బేగంపేట, రాణిగంజ్, పారాడైజ్, ప్యాట్నీ, మేరడ్పల్లి, సీతాఫల్ మండి, మోడ మార్కెట్, రెజిమెంటల్ బజార్, బైనపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో భారీ ఎదురుగాలతో కూడిన వర్షం పడుతుంది. భారీగా కురుస్తున్న గాలివానకు చెట్లు విరిగి పడుతున్నాయి. రోడ్డు మార్గాన్ని వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ చింతలబస్తీలో ఉన్నాము. కొద్దిపాటి వర్షానికే చింతలబస్తీ మొత్తం కూడా వర్షార్పణ అంటే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొద్దిపాటి వర్షానికే ఇంత ఇబ్బందులు పడుతుంటే రాగల 3 గంటల్లో భారీ వర్షం హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో మరి ఖైరతాబాద్లో కూడా భారీ వర్షం ఉండదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి కొద్దిపాటి వర్షానికే చింతలబస్తీ మొత్తం కూడా జలమయమైపోయింది. ఇక్కడ మొత్తం మ్యాన్హోల్స్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో వర్షం నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఒక వాహనదారుడు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కొద్దిపాటి వర్షానికే ఇక్కడ మొత్తం కూడా జలమైపోయి కనీసం తన బైక్ కూడా బయటకు పోలేని సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం ఒకసారి. కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్లో ఈ విధంగా వర్షం అంటే జలమైపోయింది అంటే రెగ్యులర్గా ఇదే సమస్య ఇక్కడ ఎదురవుతుంటుందా? అమ్మో చాలా సార్లు ఏందన్నా వచ్చిన కాడలే వరదైంది, వర్షమైంది, బండి ఇట్లా వచ్చినా ఆగిపోయింది. బండి స్టార్ట్ కావట్లే, బండి కూడా స్టార్ట్ కావట్లే. బండి కూడా మొత్తం బండిలా పోతుంది. నీళ్ళు ఇక్కడ ఇగో సెంటర్ లో జామ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడే జామ్ అవుతుంది ట్రాఫిక్. మొత్తం నీళ్ళు ఇక్కడ అంటే ఇక్కడే ఉండేది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మీరు? నేను బంజారాల నుంచి వస్తున్నా. అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా చింతలబస్తీలో ఇదే ప్రాబ్లం ఉంటుందా? ఇదే ప్రాబ్లం ఉంటుంది. చింతలబస్తీలో ఉంటే ఇదే ప్రాబ్లం. ఇగో ఎప్పుడైనా వాన అవుతుంది, మొత్తం అడ్డం ఉంది, మొత్తం గడలు ఉన్నాయి మొత్తం. అంటే మ్యాన్హోల్స్ అన్ని కూడా మొత్తం క్లియర్ చేస్తున్నాము, ఎక్కడ కూడా వర్షపు నీళ్ళు ఆగట్లేదు. వర్షపు నీళ్ళు అన్ని కూడా ఎక్కడ ఆగడం లేదని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున జలమంతా రోడ్లను జలమైపోయి మచ్చి మార్కెట్ కాడ లేదు. ఇక్కడ సెంట్రల్ లో ఎక్కడ పరేషాని ప్రాబ్లం ఇక్కడే ఉంది చాలా. చూస్తున్నాం కదా, ఇక్కడ రెగ్యులర్ గా కూడా చింతలబస్తీలో ఇదే ప్రాబ్లం ఎదురవుతుందని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. కొన్ని వాహనాలు కూడా వస్తూ మధ్యలోనే ఆగిపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం కనిపిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతమంది మ్యాన్హోల్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ రోడ్డు డౌన్ గా ఉండడము, దాంతో పాటుగా మ్యాన్హోల్స్ సరిగా లేకపోవడంతో ఈ సమస్య రెగ్యులర్ గా అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే వర్షం కాలంలో ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వర్షాకాలంలో మోకాళ్ళ లోతు పైగా కూడా నడుముల లోతు నీళ్లు ఇక్కడ స్టాక్ ఆగిపోతాయి. అవి క్లియర్ కావడానికి కనీసం 2 days టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొద్దిపాటి వర్షానికే ఈ విధంగా మొత్తం రోడ్లన్నీ కూడా జలమైపోతే
మరో 3 గంటల్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇక ఈ ముఖ్యంగా ఖైరతాబాద్ ఏరియాలో కూడా భారీ వర్షం ఉండదని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఈ ఖైరతాబాద్ ఏరియాలో మొత్తం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి, అదేవిధంగా ఇటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ప్రజలకు సూచనలు చేయాలి, వాహనదారులకు సూచనలు చేస్తుండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ప్రకటన చేశారు. ఎవరు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి సో అందరు అధికారులు కూడా ముఖ్యంగా ట్రాఫిక్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అందరు సమన్వయంతో, అదేవిధంగా విద్యుత్ అధికారులు కానీ, ఎందుకంటే విద్యుత్ అంతరాయం రెగ్యులర్గా జరుగుతుంది వర్షం వచ్చినప్పుడల్లా. కాబట్టి ముఖ్యంగా ఈ విద్యుత్ స్తంభాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా వాటిని ముట్టుకోవద్దు. దాంతో పాటుగా ఇక ఈ ట్రాఫిక్ సమస్యను కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు. వారందరూ కూడా ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో పాటుగా సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి రాగల 3 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కొద్దిపాటి వర్షానికే ఈ యొక్క చింతలబస్తీ మొత్తం కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. పూర్తిగా ఇక్కడ వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఈ చింతలబస్తీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. వారు ఇక్కడ వాళ్ళ షాప్ ముందు నిల్చొని ఉన్నారు. వారి షాప్ లో కూడా ఇంకో కొద్దిపాటి వర్షం పడితేనే ఈ విధంగా ఉందంటే మరో 3 గంటలు వర్షం ఉన్న నేపథ్యంలో సమస్య కూడా మరింత ఎక్కువ అవకాశం ఉంది. మాట్లాడదాము. ఆ కొద్దిపాటి వర్షానికే ఈ చింతలబస్తీ మొత్తం కూడా జలమయమైపోయింది. మరో 3 గంటల్లో భారీ వర్షం ఉందని చెప్పేసి వాతావరణం చెప్తుంది. అంటే సమస్య రెగ్యులర్ గా ఉంటుందా ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ నుంచి ఒక్కసారి మున్సిపల్ వాళ్ళు వస్తలేవు, క్లీన్ చేస్తలేవు. మొత్తం చూడు మా పిల్లలు అన్ని క్లీన్ చేసినా ఇప్పుడు వాటర్ పోతుంది, లోపల మొత్తం వాటర్ వస్తుంది. ఒక్కసారి వస్తలేవు, క్లీన్ చేస్తలేవు. వాటర్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది, ఇది సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమస్యలు ఏం లేవు అని కూడా చెప్తున్నారు. ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం, ఇప్పుడు లేవు. 30 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. ఎప్పుడు ఎవరు సాల్వ్ చేస్తలేదు ప్రాబ్లంకి. మనకు ఇక్కడ వస్తున్నా రోడ్ కట్ చేస్తున్నా, వాటర్ లోపల వస్తున్నా, వద్దు సార్ అంటే మొత్తం కట్ చేసి పోయినా. ఈ ప్రాబ్లం ఎవరు చూస్తా మరి? ఈ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయి సార్, వాటర్ ప్రాబ్లమ్ తర్వాత కట్ చేయి. ఇక్కడ నుంచి బండి నడుస్తలే, ఎందుకు కట్ చేస్తున్నా అంటే కట్ చేసి పోయినా మొత్తం. మాన్యువల్స్ అన్ని కూడా అన్ని క్లియర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా వర్షానికి సంబంధించి నీళ్లు ఎక్కడ ఆగట్లేదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. క్లియర్ చేసే సమస్య లేవు. ఈ వాటర్ లోపల ఆ బస్సు ఈ బస్సు వాటర్ ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ వాటర్ అక్కడెక్కడ డివైడ్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ సాల్వ్ చేస్తలే ఎవరు. ఎన్నేళ్ళ నుంచి ఈ సమస్య ఇక్కడ ఎదురవుతుంది? చాలా ఇయర్స్ నుంచి ఉంది సార్, 20-30 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇది ఒక్క ఇయర్ లేవు, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం. ఇది గత కొన్ని ఏళ్ల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఇక్కడ ఎదురవుతుంది, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఈ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా చింతలబస్తీ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా సరే సమస్యని పరిష్కరించాలని చెప్తున్నారు. ముఖ్యంగా మాన్యువల్స్ ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నడుచుకుంటూ వస్తూ కూడా ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి చూసాం మనం. ఇక్కడ ఆ వాటర్ అన్ని కూడా అక్కడికి వెళ్తున్నాయి. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నీళ్ళన్ని కూడా ఈ షాప్స్ అంటే ఈ చింతలబస్తీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్లియర్ చేయడం వల్ల వాటర్ అన్ని కూడా మాన్యువల్స్కి వెళ్తున్నాయి. అవి ఓపెన్ ఉంటే మాత్రం ఇబ్బంది కూడా తలెత్తే ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒకవైపు వాహనదారులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడడము, ఎందుకంటే ముఖ్యంగా వస్తూ సమయంలో కొన్ని వెహికల్స్ ఆగిపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఒక ఆటో కొంతమందిని అంటే ఒకవైపు వర్షం కారణంగా చాలామంది ఈ యొక్క ర్యాపిడో కానీ ఓలా ఊబర్స్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో సడన్గా ఈ చింతలబస్తీ పరిధిలో ఉన్నటువంటి కొద్దిపాటి వర్షానికి ఎంత జలమయం కావడంతో ఈ ఆటో కూడా ఇక్కడ ఆగిపోయింది. కాబట్టి సో ఆటో అతను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఆటో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సో ఈ సమస్య గత 20 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఇక్కడ ఈ సమస్య రాకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ చింతలబస్తీ ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి చింతలబస్తీ వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ సమస్య మరింత అంటే వర్షాకాలంలో మరింత తీవ్రంగా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో రెగ్యులర్గా ఈ సమస్య ఎదురవుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఈ ఆటో అతను ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఈ సమస్య మీరు రెగ్యులర్గా హైదరాబాద్లో తిరుగుతుంటారు, ఇలాంటి సమస్య ఎక్కడైనా జరుగుతుందా? రెగ్యులర్ గా వర్షం వచ్చినప్పుడు ఇలా ఉంటున్నారు? रेगुलर है, यही परेशानियां है. कहाँ गए वहाँ यही पानियां भर जा रहे खाली. कब बोले जब చాలా అంటే కొద్దిపాటి వర్షానికి ఎంత జలమైపోయింది, ఆటో కూడా ఆగిపోయింది. సో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొంతమంది వచ్చి నెడితే కానీ ఆటో ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఈ సమస్యను మాత్రం ఖచ్చితంగా అధికారులు
పరిష్కరించాలి, చొరవ చూపాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ ఏరియాలో మరిక 3 గంటల్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కొద్దిపాటి వర్షానికి ఈ విధంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి, ఇబ్బందులు పడుతుండే వాహనదారులు. సో ఒక వర్షాకాలంలో మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి అదేవిధంగా మాన్యువల్స్ ముఖ్యంగా ఎక్కడ కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్యువల్స్ ఎక్కడైనా ఓపెన్ ఉంటే మాత్రం దాని చుట్టూ భారీ